సో ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ ఎంత అంటున్నారు 37,030 crore రూపీస్ అంటున్నారు. ఇది జిఎస్డిపిలో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఎంత ఉంటుంది మనకి 3.4% ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ నేను మీకు సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయను. ఏపీ ఎకానమీ అండ్ నార్మల్గా ఇండియన్ ఎకానమీ మీకు నెక్స్ట్ వీక్లో స్టార్ట్ చేస్తాను క్లాసెస్. అందులో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని బేసిక్ నుంచి కూడా మీకు ఫౌండేషన్ లెవెల్స్ ఇస్తానండి. అందులో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ప్లీజ్ మీరు ఆ వీడియోస్ని కూడా చూడండి. ఈ టర్మ్స్ అన్నిటి కూడా మీనింగ్ మీకు అక్కడ దొరుకుతుంది ఈజీగా. ఓకేనా, ఇక్కడ ఎందుకు మీకు ఆల్రెడీ మీరు గత 2-3 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ ప్రాబ్లం లేదు. రెవెన్యూ డెఫిషియట్, ఫిజికల్ డెఫిషియట్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది. బట్ ఇక్కడ ఎంత మనం జిఎస్డిపిలో మనం పెడుతున్నామంటే టార్గెట్ 3.4% వరకు అవ్వచ్చు అని అనుకుంటున్నారు. ఓకేనా, అది ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, జస్ట్ బడ్జెట్ రిలీజ్ చేశారు అంతే. సో ఫిజికల్ డెఫిసిట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు బి 5.38% ఆఫ్ జిఎస్డిపి యాజ్ పర్ ద రివైజ్డ్ ఎస్టిమేట్. సో హయ్యర్ దాన్ ద బడ్జెట్ ఎస్టిమేట్స్ ఆఫ్ 4.78% ఆఫ్ జిఎస్డిపి. సో దిస్ ఈజ్ అబౌట్ బడ్జెట్ హైలైట్స్. నౌ జస్ట్ ఒక్కసారి 2019-20లో ఎలా ఉందో చూద్దాము. పెర్ క్యాపిటల్ జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి 1,29,516 ఉంది అట్ కాన్స్టెంట్ ప్రైస్ దగ్గర. ఓకే, సో నార్మల్గా అగ్రికల్చర్ సెక్టారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు ఇలా ఉంటాయి కదా సర్వీస్ సెక్టార్స్. సో 3 సెక్టార్స్ నుంచి కూడాను మనకి ఎంత కాంట్రిబ్యూషన్ వచ్చింది అంటే కనుక 2020-21లో 33%, 26%, 41% ఆఫ్ ద ఎకానమీ. ఓకే, అండ్ 2020-21లో నెగిటివ్ గ్రోత్ దేనిలో ఉందంటే మ్యానుఫ్యాక్చరింగ్లోని, సర్వీస్ సెక్టార్స్లోని నెగిటివ్ గ్రోత్ అనేది ఉన్నది. ఓకే, సో దిస్ బార్ గ్రాఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వాల్యూని క్షుణ్ణంగా చదవండి. ఓకే, సో 2020-21లో చూసుకుంటే అగ్రికల్చర్ నుంచి 33% కాంట్రిబ్యూషన్, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి 26% అండ్ సర్వీస్ సెక్టర్ నుంచి 41% ఎకానమీ మనకి రిలీజ్ అయింది. బట్ మనకి నెగిటివ్ గ్రోత్ ఎక్కడెక్కడ ఉందమ్మా, మ్యానుఫ్యాక్చరింగ్లోని అండ్ సర్వీస్ సెక్టార్స్ నుంచి నెగిటివ్ గ్రోత్ ఉంది. అలా అదేవిధంగా పబ్లిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారము 2018-19 తీసుకుంటే అకార్డింగ్ టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారము ఆంధ్రప్రదేశ్లోని అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది 5.3%. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత 5.3%, విచ్ ఈజ్ లోవర్ దెన్ ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆఫ్ 5%, 8% ఎట్ ద నేషనల్ లెవెల్. ఓకే, నేషనల్ లెవెల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని ఎంప్లాయ్మెంట్ రేటు తక్కువగానే ఉంది అని చెప్పొచ్చు. రైట్, అదేవిధంగా పాలసీ హైలైట్స్ ఏంటంటే సో దేని మీద మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేశారంటే డైరీ డెవలప్మెంట్స్ అండ్ బడ్జెట్ ఫర్ ఉమెన్, చైల్డ్ అండ్ మైనారిటీస్ గురించి బడ్జెట్ని రిలీజ్ చేశారు. రైట్, సో ఎవ్రీ బడ్జెట్లో మనకి ఉంటాయి, బట్ ఈ బడ్జెట్లోనే వీటి మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. సో పాలసీ హైలైట్లు చేయడం జరిగింది. ఏంటి ఆ పాలసీస్ అనేది నేను మీకు డీటెయిల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమూల్ ప్రాజెక్ట్లో ఉమెన్ ఫార్మర్స్ విల్ బి ఆర్గనైజ్డ్ ఇన్ మహిళా డైరీ సహకార సంఘాలు. ఓకే, అవి ఎన్ని వరకు ఉన్నాయి, ఆర్గనైజ్డ్ ఇన్ 9,899 వరకు మహిళా సహకార సంఘాలు ఉన్నాయి. ఓకే, ఈ సహకార సంఘాలు, ఈ గ్రూప్స్ ఏంటి ప్రొవైడ్ చేస్తాయి అంటే కనుక విత్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అండ్ ఆపరేషనల్ సపోర్ట్ టు ద ఎన్ష్యూర్ రెమ్యూనేటివ్ ప్రైజెస్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం, అంటే ఉమెన్ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం పాటుపడతాయి అన్నమాట. అండ్ ఆల్సో మైనారిటీ యాక్షన్ ప్లాన్ కూడాను ఈ బడ్జెట్లో రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో దెర్ ఈస్ అ స్పెషల్ ట్రీట్మెంట్ ఫర్ ది ఎవరికి, చైల్డ్ బడ్జెట్ అండ్ ఉమెన్ బడ్జెట్ అండ్ మైనారిటీస్కి కూడా స్పెషల్గా కొంత మనీని అలోకేట్ చేశారు. సో ఇక్కడ మీరు మామూలుగా చూసుకుంటే బడ్జెట్ ఎస్టిమేషన్స్ మీకు ఇంతకు ముందే చెప్పాను. టోటల్ ఎక్స్పెండిచర్లో ఎంత మనకు అనుకుంటున్నారు 2,29,779 crore. ఓకే, సో దీనిలో రెవెన్యూ ఎంత, రిసిప్ట్స్ ఎంత, ఓకేనా, మనకి రిసిప్ట్స్ ఎంత వస్తున్నాయి, ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అనేసి. సో దానిలో మనకి 15% యాక్చువల్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది యాజ్ పర్ 2019-20 నుంచి చూసుకుంటే కనుక. ఓకే, దెన్ టోటల్ రిసిప్ట్స్ ఎంతమ్మా మనకి 24% ఓవర్ ద యాక్చువల్ రిసిప్ట్స్ ఇన్ 2019-20 టోటల్ రిసిప్ట్స్. దీనిలో మనకి అదర్ దాన్ బారోయింగ్స్ ఉండవు, బారోయింగ్స్ని తీసేసిన రిసిప్ట్స్ అనమాట. ఓకేనా, దెన్ ఇదంతా మీకు ఆల్రెడీ నేను మీకు చెప్పాను, బట్ ఒక్కసారి మళ్ళీ రీకాల్ చేసుకోండి, చదువుకోండి. రెవెన్యూ డెఫిషియట్ ఎంత 5,000 crores, ఫిజికల్ డెఫిషియట్ ఎంత 37,000 crores. ఓకే, సో యాజ్ పర్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ప్రకారం అవి ఎలా ఉంటాయనేది మీరు రివైజ్ చేసుకోవాలి. ఓకే, ఈ పట్టిక కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వీళ్ళు మనకి ఎలిమినేషన్ చేయడం కోసం నెంబర్ గేమింగ్ ఆడతారు. ఓకేనా, సో గ్రూప్ 2 ఎగ్జామ్లో, గ్రూప్ 1 కంటే గ్రూప్ 2 ఎగ్జామ్లోని ఎలిమినేషన్స్ కోసము ఈ నెంబర్ సిస్టమ్స్ని చాలా వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే మీరు చూడొచ్చు అనమాట. ఓకే, దెన్ ఇక్కడ ఏంటంటే చూడండి, ఇది యాక్చువల్స్,
ఇది మనకి ఎస్టిమేషన్స్, రైట్. 2021-22, రైట్, నాట్ దిస్ వన్, ఇది రివైజ్డ్ వన్. సో 2021 ఒక్కసారి చూసుకోండి టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత. అండ్ see here, this is total expenditure, total receipts, and దీనిలోంచి ఇది మనం సబ్ట్రాక్ట్ చేస్తే రెవెన్యూ డెఫిషియట్, ఓకేనా. సో బారోయింగ్స్, రెవెన్యూ డెఫిషియట్లో మనకి బారోయింగ్స్ ఉండవు. సో ఇది 5,000. అండ్ ఫిజికల్ డెఫిషియట్ ఎంత, ఇది, ఓకేనా. సో దీస్ నెంబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రైమరీ డెఫిషియట్ ఎంత, 14,000. ఇవన్నీ కూడా నేను మీకు ఎకానమీలో డీటెయిల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. జస్ట్ నెంబర్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్స్పెండిచర్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచరు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అనుకుంటున్నారు 2021-22కి ప్రపోజ్డ్ 47,583 crores, ఓకేనా. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత అనుకుంటున్నారు 1,82,197 crores, ఓకేనా. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే విచ్ అక్కర్స్ రికరింగ్ అనమాట, ఎవ్రీ మంత్ దానికి పే చేయాలి, ఓకే. అంటే రికరింగ్ ఉన్న వాటిని ఎవ్రీ మంత్ పే చేయాల్సి ఉంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అంటారు. కేవలం ఒకసారి మాత్రమే ఎక్స్పెండిచర్ చేసిందని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు, ఓకే. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల మనకి ఏమవుతుందంటే అసెట్స్, లయబిలిటీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఓకేనా. అంటే అది మనం ఏదైనా ఒక ఆస్తిని కొనుగోలు చేయొచ్చు, లేదా మనకు ఉన్నటువంటి ఆల్రెడీ లయబిలిటీని దాన్ని తీసివేయవచ్చు, అంటే మనం తీసుకున్న అప్పుని తీసివేయవచ్చు, ఇలా చేయొచ్చు అనమాట. సో అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఎవ్రీ మంత్ రికరింగ్ ఇన్ నేచర్లో ఏముంటాయి, శాలరీస్ ఇవ్వడం కానీ, పెన్షన్స్ పే చేయడం కానీ. ఇప్పుడు ఎవ్రీ మంత్ అబోవ్ 60 years వాళ్ళు ఉన్న వాళ్ళకి పెన్షన్స్ ఇస్తుంది గవర్నమెంట్, ఓకే. ఇంట్రెస్ట్లు ఏమైనా ఇవ్వడం కానీ, ఇవన్నీ ఎవ్రీ మంత్ రికరింగ్ ఇన్ నేచర్, ఓకే. సో ఇవన్నీ కూడా మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని అంటారనమాట. సో ఎంత ఎస్టిమేషన్ చేశారు అన్నది 2021-22కి ఇంపార్టెంట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఆల్సో రెవెన్యూ ఎక్స్పెండిచర్, దిస్ ఈజ్ టోటల్ ఎక్స్పెండిచర్, ఓకేనా. సో దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఒక నోట్బుక్ పెట్టుకోండి, నోట్బుక్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నీట్గా రాసుకోండి, ఓకే. నౌ స్పెషల్ ఎక్స్పెండిచర్ చూసుకుంటే, స్పెషల్ ఎక్స్పెండిచర్ ఇన్ 2021-22 వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీస్కి ఎంత 17,000 crores, ఓకే. లైక్ వైఎస్ఆర్ పెన్షన్, కుంకుమ స్కీమ్ అది. ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్కి ఇలా డిఫరెంట్గా మనీని ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. లైక్ సమగ్ర శిక్షణ అభియానికి 2,031 crores. అండ్ ఆల్సో ఫెసిలిటీస్ ఫర్ దీనికి. సో ఇక్కడ సెక్టార్స్ ఇంపార్టెంట్, వెల్ఫేర్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, రూరల్ డెవలప్మెంట్ గురించి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గురించి, అగ్రికల్చర్ గురించి ఎంతెంత ఖర్చు పెడుతున్నారు అన్నది. అంటే వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్స్ అని ఉన్నాయి, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఉంది, COVID-19 వ్యాక్సినేషన్ ఉంది, అదేవిధంగా వడ్డీ లేని రుణాలు, ఎంజీ నరేగా గురించి, సమగ్ర శిక్ష అభియాన్ గురించి, అండ్ మండల పరిషత్ గురించి కానీ, ఎడ్యుకేషన్ సెక్టార్, ఇలా చాలా. అండ్ నెక్స్ట్ వైఎస్ఆర్ ఫజల్ బీమా యోజన, ఇలా డిఫరెంట్ స్కీమ్స్ అన్నీ ఉన్నాయి. నేను మీకు ఏపీ ఎకానమీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏపీ ఎకానమీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రతి ఒక్క స్కీమ్ గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఓకే. నో వరీస్. ఇది బిఫోర్ నోటిఫికేషన్ ఎగ్జామ్ అయ్యేలోపే మీకు ఏపీ ఎకానమీ కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే దేనికోసం ఎంత ఖర్చు పెడుతున్నారు అన్నది ఇంపార్టెంట్, ఓకే. సో ఒక బుక్లోని ఇవన్నీ కూడాను రాసుకోండి. నా చూడండి, ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ కోసం 4,800 crores, 1,736 అండ్ అలొకేటెడ్. ఇంకా మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం ఒక్కసారి డైరెక్ట్గా సైట్ చూద్దాము. సెక్టార్ వైజ్ ఎలోకేషన్ ఉంది, ఓకే. సోషల్ సర్వీసెస్ ఉంది. సెక్టార్ వైజ్ ఎలోకేషన్లో మనకి ఎకనామిక్ సర్వీసెస్ 27% ఇస్తున్నారు, సోషల్ సర్వీసెస్ కోసం 43%, ఓకేనా. దెన్ జనరల్ సర్వీసెస్ 29 ఇదంతా కూడాను మనకి సెక్టార్ వైజ్ ఎలోకేషన్, ఓకే. సోషల్ సర్వీసెస్లో దేనికోసం ఖర్చు పెడుతున్నారు, జనరల్ ఎడ్యుకేషన్ 11%, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ గురించి 0.07%, టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం 0.15%, అర్బన్ డెవలప్మెంట్ గురించి 3.63%, వెల్ఫేర్ గురించి 18.44%, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ గురించి 0.37%, అండ్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ గురించి. అలాగే అగ్రికల్చర్ అండ్ ఎలీడ్ సర్వీసెస్ గురించి 6.06, రూరల్ డెవలప్మెంట్ గురించి 6.72, ఓకే. ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ 5 అంటే మనకి జిఎస్డిపిలోంచి ఎంత ఖర్చు పెడుతున్నారు అన్నది ఇంపార్టెంట్ అనమాట, ఓకే. సో ఇక్కడ మనకి రిసిప్ట్స్ చూడండి, రిసిప్ట్స్ అంటే మనకి వచ్చేవి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. సీ హియర్ రిసిప్ట్స్ తక్కువ ఉన్నాయి, ఎక్స్పెండిచర్ బ్లూ మార్క్ ఎక్కువ ఉంది, ఓకే. సో రిసిప్ట్స్కి పబ్లిక్ డెట్ నుంచి మనకి 60,000 crores దాకా వస్తుంది, ఓకే. అండ్ లోన్ రికవరీస్ ఇంతవరకు రావచ్చు, పబ్లిక్ అకౌంట్ నెట్ అనేది ఇంతవరకు రావచ్చు, ఓకేనా. ఇవి మనకి వచ్చేవి, గవర్నమెంట్కి వచ్చేవి. ఎక్స్పెండిచర్ ఎంత, ఇదంతా కూడా ఎక్స్పెండిచర్.
సో ఇక్కడ ఏంటంటే దీని గురించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంత అమౌంట్ ఉంది, ఓకే, అండ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇంత అమౌంట్ ఉంది, పబ్లిక్ డెట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడాను రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత మనకి అంటే రికరింగ్ ఇన్ నేచర్ 1,80,000 crores. ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత మనకి 1,61,000 crores. ఓకే, సో నెంబర్స్ అంత నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ మరీ ఇంత నెంబర్లు అడగరు. ఎంత పర్సెంటేజ్ జిఎస్డిపి నుంచి యూజ్ చేస్తున్నారు అగ్రికల్చర్కి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది మనకు ఉంటుంది. సి హియర్, అమ్మ ఒడి అనే దానికి ఎంత పెడుతున్నారు 6,000 crores. సో 2019-20లో 6,300 crores అయింది. సో జగనన్న అమ్మ ఒడి ప్రాజెక్ట్కి. సో ఇప్పుడు ఎస్టిమేషన్ ఎంత మనకి 2020-21కి 6,000 crores అయింది. క్షమించండి, మీకు అది 2021 చూపించాను, ఓకేనా, ఇది 21-22. ఓకే, సో ఒక్కసారి రీకాల్ చేసుకోండి దేనికి ఎంత ఎక్స్పెండిచర్ చేశారని, రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ప్రెజెంట్ న్యూ ఫోకస్ ఏరియాస్ ఏంటి, జెండర్ బడ్జెట్ మీద ఇంత అమౌంట్ని పెడుతున్నారు, చైల్డ్ బడ్జెట్ మీద 16,000 crores పెడుతున్నారు, మైనారిటీస్ యాక్షన్ ప్లాన్ మీద 3,840 crores పెడుతున్నారు. ఓకే, సో దిస్ వన్ ఇస్ ఇప్పుడు అంటే కొత్తగా 3 మెయిన్ ఏరియాస్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఓకే, గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ఏంటవి, జెండర్ బడ్జెట్, చైల్డ్ బడ్జెట్, మైనారిటీస్. సో కొత్తగా ఉన్నాయి కాబట్టి దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? సో ఇక్కడ చూడండి, రైతు భరోసాకి ఎంత యూజ్ చేస్తున్నారు, 3,845 crores. రైతు భరోసాకి 3,845. ఓకే, సో 2020-21లో మనకి 3,840. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ డ్రగ్ పర్చేజ్ గురించి 2,258. ఓకే, 2020-21-22కి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ డ్రగ్ పర్చేజెస్ గురించి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఓకేనా, ఎస్టిమేషన్ ఇవన్నీ కూడా మనకి బడ్జెట్లోని, రైట్. 2,500 crores ఫర్ జగనన్న విద్యా దీవెన. ఓకే, సో కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉన్నాయి, మేజర్ స్కీమ్స్, ఓకేనా, లైక్ రైతు భరోసా కానీ, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కానీ, ఈబీసీ నేస్తాము, కాపు నేస్తాము, జగనన్న విద్యా దీవెన. సో వీటన్నిటి గురించి డిఫరెంట్ వాటికి గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను డీటెయిల్డ్ ఎనాలిసిస్లోకి వెళ్తాను, అంటే ఎలా మనం డివైడ్ చేసుకొని చదవాలి ఏపీ బడ్జెట్ని అని. ఓకే, ఇవన్నీ కూడా నేను మీకు ఈ క్లాసెస్ అంటే ఈ జగనన్న చేదోడు కానీ, ఈబీసీ నేస్తాము, ఇవన్నీ చెప్పేసిన తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తానండి, ఓకేనా, రైట్. సో డీటెయిల్ డిస్కషన్ నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చేస్తాను. సో డోంట్ మిస్ ద క్లాసెస్, ఏ లెక్చర్ని కూడా మిస్ అవ్వకండి, అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్. అన్ని లెక్చర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి, మీకు అర్థమైన రీతిలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్.